వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. రొడ్డంలో ఘనంగా జరిగిన వాల్మీకి విగ్రహావిష్కరణ హాజరైన ఉమ్మడి జిల్లాలోని వాల్మీకి కుల పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరైన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు, సత్యసాయి జిల్లా రొడ్డం మండల కేంద్రంలోని వాల్మీకి సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు హాజరై రిబ్బన్ కత్తిరించి విగ్రహావిష్కరణ జరిపించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సభా వేదికలో మాట్లాడుతూ వాల్మీకులు సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్ కొరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ బంగారు కృష్ణమూర్తి, మాజీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, సోమందేపల్లి ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, హిందూపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, కోనాపురం ఈశ్వరయ్య, ముదిగుబ్బ, కొట్టాల శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీలు సూర్యనారాయణ, చిన్నప్పయ్య, టీడీపీ మండల కన్వీనర్ నరహరి, వైసీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, టీడీపీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, వెంకట్రామరెడ్డి, సోమందేపల్లి, నీరుగంటి చంద్ర, బెల్లాల చెరువు చంద్ర, అడ్వకేట్ హరి, మాజీ ఎంపీటీసీ చెన్నకేశ్వలు, డీలర్ల సంఘం అధ్యక్షులు సిద్దప్ప, బీజేపీ నాయకులు అరుణ్, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, మాజీ సర్పంచ్ అశ్వర్థనారాయణ మరియు జిల్లాలోని వాల్మీకి కుల సంఘాల నాయకులు, మండలంలోని వాల్మీకి పెద్దలు, రొడ్డం వాల్మీకి సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సోదరీమణులు, కుల బాంధవులు అందరికీ ముందస్తు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక్కరోజు ముందుగా మహానుభావుడు మహర్షి, మనందరి ఆరాధ్య దైవం మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సభాధ్యక్షుడైనటువంటి చంద్ర గారికి, వాల్మీకులకు దిక్సూచిగా నిలిచి ఎన్నో ఉద్యమాలకు నాంది పలికి ఇప్పుడు అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబడి మరి పలుమార్లు ఎస్టీ జాబితా గురించి పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక మంది కలుపుతూ వాల్మీకి ఎస్టీ సాధనలో ఉన్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా వాల్మీకుల కోసమే నా జన్మ అంటూ, నా జీవితం అంకితం అంటూ ఎన్నో ఉద్యమాలకు నాంది పలికి మరి ఈ శేష జీవితంలో కూడా నేను వాల్మీకులు అండగా ఉంటానని ఒక ఉద్యమానికి మరోసారి తెలియజేస్తున్నటువంటి పెద్దలు మన ఈశ్వరయ్య గారికి, వేదిక మీద అధిరత మన అంజనేయులు గారికి, కొడాల శ్రీరాములు గారికి, మాధవనాయుడు గారికి, మా వెంకటరామనాయుడికి, సందాపన్నయ్య గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు, బంగారు కృష్ణమూర్తి గారు, రంగయ్య గారు, నరహరి గారు, సూర్యనారాయణ గారు, అంతా మన వాల్మీకి పెద్దలందరికీ ముందున్నటువంటి అన్నదమ్ముల కషేలు, కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మనం అందరూ కూడా ఈ వాల్మీకి జాతిలో పుట్టడం ఒక అదృష్టం. వాల్మీకులు చెప్పుకోవడం ఒక గర్వకారణం. ఎందుకంటే పరివర్తన మార్గాన్ని ప్రపంచానికి చూపి పరివర్తన అంటే ఏమి
ఆ పరివర్తన ద్వారా ఎంత సాధించు అనేటువంటి మార్గాన్ని నిర్దేశించినటువంటి ఆదికవి మహర్షి వాల్మీకి వారసులం మనం. అందుకే ఒక రత్నాకరుడుగా ఉన్న మనిషిగా ఋషిగా మహర్షిగా, తర్వాత గురువుగా, దేవతల చేత పూజలందుకున్న పుణ్యమూర్తిగా, జగన్మాతకి పొడిపోసిన పుణ్యమూర్తిగా ఉండి ఈరోజు మానవ నాగరిక విలువల్ని, సమాజంలో మానవ మనుగడకు కారకులైనటువంటి మహర్షి వాల్మీకి. మరి పరివర్తన చెందేటువంటి విధానాన్ని ప్రపంచానికి చాటితే మనం కూడా పరివర్తన తీసుకొస్తా అంటే మన బతుకులు మాత్రం పరివర్తన చెందలేక, గౌరవంగా బతకలేక, దిగజారి ఉండలేక, ఎస్టీ హోదా సాధించలేక, ఎస్టీ హోదా సాధిస్తామని ముందుకు నడుస్తూ అయోమలో ఉన్న వాల్మీకి ఒకటి ఆలోచన చేయాలి. అందరూ కూడా అక్కడ కొన్ని సంవత్సరాలుగా వాల్మీకుల జన్మ హక్కు ఎస్టీ, వాల్మీకుల ఆ హక్కు ఎస్టీ హోదా, ఇవన్నీ కాదు, వాల్మీకుల పునర్జీవం ఎస్టీ హోదా. మనం ఎస్టీ హోదా దక్కించుకుంటేనే మన జన్మధన్యం, లేకుంటే మనమంతా కూడా జీవోత్సవం. ఇది మాత్రం గుర్తించుకుంటే జీవోత్సవాలుగా మిగిలిపోకుండా మనం ఎస్టీ హోదాను సాధన దిశగా అడుగులు వేయాల్సిందే. ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు. ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలమని వాల్మీకి మహర్షి పాదపత్రం నమస్కరిస్తూ, మిత్రులారా, చాలా మంది వక్తలు మాట్లాడారు, చాలా సంతోషం. చంద్ర మాట్లాడుతూ మేము చాలా కాలం, మా చిరకాల వాంఛ వాల్మీకి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పారు. సరే, హవెవర్ వాట్ ఎవర్, ఇక్కడ వాల్మీకి విగ్రహం ఏర్పాటైంది, ఈరోజు ఆవిష్కరణ జరిగింది. 70 సంవత్సరాల ఆకాంక్ష ఎస్టీ 1956 నుండి ఈరోజు 2025 అయిపోతుంది. అది కూడా 70 సంవత్సరాలుగా మనం అడుగుతూనే ఉన్నాం. ప్రతి ప్రభుత్వ నాయకుడు కూడా మాట చెప్తానే ఉన్నారు. ప్రభుత్వానికి వచ్చిన అధికారులు కూడా వచ్చిన ముఖ్యమంత్రులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ప్రధానమంత్రులు చెప్తానే ఉన్నారు. డెఫినెట్ గా మేము ఎప్పుడు చెప్తారు? ఎలక్షన్స్ కంటే ముందు చెప్తారు కదా. ఎలక్షన్స్ అయిన తర్వాత అవునా కదా? ఎలక్షన్స్ సేవ చేసేటువంటి ఒక అవసరం వచ్చింది మనకి. ఎస్టీ హోదా అనేది మనకి హక్కు, ఇది ఎవరో ఇచ్చే భిక్ష కాదు. మనకి ఈ హక్కును సాధించడం కోసం పలు రకాలుగా మన పెద్దలు ఎప్పుడో దాదాపుగా 1956 నుంచి కూడా అనేక ఉద్యమాల్ని, అనేక రకమైన ముఖ్యమంత్రులు కలవడం, మంత్రులు కలవడం, ఈ విధంగా రిప్రజెంట్ ఇచ్చుకుంటూ ఇప్పటిదాకా తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల కావచ్చు, లేకపోతే కొంతమంది మనం అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా పోరాటం చేయబట్టి కావచ్చు, 2017లో గౌరవ ముఖ్యమంత్రి, అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మొట్టమొదటిసారిగా వాల్మీకి ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని చెప్పేసి వారు స్వయం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది మనకి ఒక ఈ చరిత్రలో నిలబడిపోయేటువంటి ఒక ఆనందకరమైనటువంటి రోజుగా మనం భావించవచ్చు ఆ రోజు డిసెంబర్ 2ని. ఎందుకంటే డిసెంబర్ 2 అంటే అందరూ తెలుసు, మామూలుగా గతంలో ఎప్పుడో అయోధ్య సంఘటన గురించి కొంచెం మనకి వేరంగా ఉండేది. కానీ మన వాల్మీకులకి ఆ అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజే మనకి సువర్ణ నక్షత్రం ఇచ్చిన రోజుగా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మనకు రికార్డు ఏమైనా ఉందంటే, గతంలో ఎప్పుడూ సరే భవిష్యత్తులో చూసినా కానీ సరే అసెంబ్లీలో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు దీన్ని తీర్మానం చేసేటువంటి ఒక రికార్డు పూర్వకంగా మనకు లభించింది. కాకపోతే ఈ రికార్డు వచ్చిన తర్వాత దీన్ని కేంద్రంలో మనం సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నుండి చిన్న చిన్న రాజకీయ పరిణామాల వల్ల మనం ఆ రోజు కేంద్రం నుంచి మన సహకారం లభించలేదు. ఇప్పుడు తప్పకుండా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారులో మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధించుకోకపోతే ఇంతకంటే మనం ఇంకా భవిష్యత్తులో కూడా మనం సమాధానం ఎవరు చెప్పలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి దయచేసి మనం అందరూ కూడా ఎలాంటి ప్రశ్నించగా సిద్ధంగా ఉండాలి, ఎలాంటి పోరాటంగా సిద్ధంగా ఉండాలి. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను ఒకటే కోరుకుంటున్నాను, మన సంఘం సభ్యులు కావచ్చు, లేకపోతే మన కులస్తులు కావచ్చు, ఇందులో ప్రత్యేకించి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారితోటి, పట్టణాల్లో ఉన్నటువంటి వారితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనం ఒక తీర్మానాన్ని మనమే రాసుకొని, ఈ తీర్మానం ప్రకారం నేను ఎలక్షన్ లో పోటీ చేసి గెలవడం వల్ల మీ వాల్మీకుల యొక్క అత్యధిక మద్దతు. గౌరవనీయులు పెద్దలు
ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా నాతోటి చిన్నప్పయ్య గారికి, మాధవ నాయుడు గారికి, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా రామగిరి రంగయ్య గారికి, అదేవిధంగా ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా ఇక్కడ ముందున్నటువంటి మా వాల్మీకి కుల బాంధవులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద భారీ కార్యక్రమం చేశారంటే చాలా పట్టుదలతో, కృషితో, చాలా శ్రమతో చేసినారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చేశారు. దయచేసి వాల్మీకి విగ్రహం పెట్టి ఊరికే కావద్దండి, కనీసం వారంకి ఒకసారైనా దానికి గురువారం ఏదో ఒక రోజు ఎంచుకొని పూజ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నడు రోడ్డున అక్కడ పెట్టుంటే ఊరికి కూడా మంచిది జరగలే, మనకి కూడా మంచిది చేయలే. కాబట్టి ఎవరినో ఒకరు అరేంజ్ చేసి ఇంత కష్టం పడినారు, దానికి పూజ చేసి దానికి ఏర్పాటు చేయాలని నేను మిమ్మల్ని పదే పదే కోరుకుంటాను. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా వాల్మీకిని ఎస్టీలో చేర్చాలని కంకణం కట్టుకున్నటువంటి మన మహానుభావుడు మన అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ కులం నుంచి ఎంతో నష్టపోయినాడు, కష్టపోయినాడు, ఎంతో నిష్ఠూరం చెందినాడు అనమాట. ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడడానికి మన వాల్మీకి మార్చి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఆ పార్లమెంట్ లో గళం విప్పి ఇటు చంద్రబాబు నాయుడుతోనూ అటు మోడీ గారితోనూ ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలో మన ఎవరైతే వాల్మీకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తే నీ కాలంలో ఇది నీ చిరస్థాయిగా నీ పిల్లల తరం ఉంటుందని మేమందరూ కూడా వాల్మీకులందరూ కూడా నీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తామని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు దీనిపైన శ్రద్ధ పెట్టాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటాను. చాలా సార్లు మాట్లాడినారు, మాకు కూడా తెలుసు. అయితే అంత మాట్లాడుతూనే అయిన సంగతి కాదు, నీకు అంతా తెలుసు, చాలా పోరాటాలు చేసింది దాని గురించి. అయితే ఇప్పుడు సందర్భం ఉంది కాబట్టి ఏ నిమిషం టైం దొరికినా కూడా దీన్నే నువ్వు ప్రత్యేకంగా తీసుకొని నువ్వు చెరువు చూపించి వాల్మీకులను ఎస్టో జరుగుతో చేస్తావని నేను మరీ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పుడు కూడా దయచేసి నేను వాల్మీకులకు ఒకటే చెప్తాను, దయచేసి సమన్వయం పాటించి దయచేసి రోషాలకు పోవద్దండి. మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ పిల్లలు విద్యావంతులైతే సంస్కారం వస్తుంది, సభ్యత వస్తుంది, సమాజంలో ఎట్లా మెలగాలనేటువంటి అవకాశం వస్తుంది అనమాట. మీ పిల్లోడు చదువుకొని ఏదైనా ఉద్యోగం చేస్తే మిమ్మల్ని ఎట్లా పోషించాలా, ఎట్లా మెలగాలా అనేది ఉంటుందన్నమాట. దయచేసి ఏమిటికి అపోలు చేసుకోకుండా మనకి ఏంటంటే కోపం చేస్తాను అనమాట. అవన్నీ తగ్గించుకొని పిల్లల్ని మంచి విద్యావంతులు చేసి మన కుటుంబాన్ని ఇంకా వాల్మీకుల్ని ఇంకా బాగా పైకి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.